పేరండి? వెంకట్. వెంకట్. ఆంధ్ర అండి, తెలంగాణ? ఆంధ్రనే. ఆంధ్ర అండి. ఎక్కడండి ఆంధ్ర? కర్నూలు. కర్నూలు. ఇప్పుడు ఆంధ్రలో రాజకీయ పరిస్థితులు వేడిగా అంటే చాలా హాట్గా ఉన్నాయండి. అంటే ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో రీసెంట్గా 2 ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తున్నారండి. ఎలక్షన్ దగ్గరికి వస్తుంది. ఎలా చూడొచ్చు అంటారు? ఆల్రెడీ సర్వేలు తెలిసిపోతున్నాయండి. ఓకే. ఆల్మోస్ట్ అందరూ తెలిసిపోతాయి. ఎందుకోసం అంటే చేసే అభివృద్ధి ఏం లేదు. రోడ్లు చూసి ఎట్లుందో ప్రపంచంలో అన్నిటికంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి దేశంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు అగోగతికి వచ్చింది. ఎందువల్ల? బికాస్ ఒక ఫ్యాక్టరీ లేదు, ఒక పరిశ్రమ లేదు. ఇప్పుడు నీ పిల్లోడు నా పిల్లోడు చదివితే ఎక్కడికి పోవాలి? ఏ ఆంధ్రప్రదేశ్ పోవాలన్నా, ఏ తెలంగాణ పోవాలన్నా, లేకపోతే బెంగళూరు కర్ణాటక పోవాలి. మరి ఏంది ఎక్కడ పోవాలి? ఇంకేం చెప్పండి. అంతే కబ్జాలు, భూ కబ్జాలు తప్పితే ఏం లేదు. దందా దౌర్జన్యము, మాట్లాడడానికి హక్కు లేదు. ఇప్పుడు అభివృద్ధి పరంగా అసలు ఆంధ్రాలో ఏం జరగలేదు. ఏమో చెప్పండి, ఒక మీరే చెప్పండి. అంటే మాకు తెలిసిందని బట్టి అంటే ఇప్పుడు జనాలు అంటే ఇప్పుడు మీడియాలో వచ్చేదంతా అభివృద్ధి జరిగిపోయింది, ఏం జరిగిందండి? వేల కోట్లు తీసుకొచ్చి ఎందుకు? అన్ని అప్పులండి, అన్ని అప్పులేగా. అభివృద్ధి సరే, అభివృద్ధి ఏది? సరే, ఒక సోర్సెస్ చూపించండి. ఒక అభివృద్ధి, ఒక ఫ్యాక్టరీ వచ్చింది, దానివల్ల లాభాలు చూపించండి. ఏది ఎక్కడ? ఓకే. ఇప్పుడు వైసీపీ అయితే 2024లో మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారు మీరు? వాడి 175 కంటే 7 1 8 8 1 5 ఎంత? 8 5 13 అండి. 13 సీట్లు వచ్చేది గొప్ప సంగతి. 13 సీట్లు వస్తాయి అనుకుంటున్నారండి 24లో? అంతే. ఇప్పుడు 24లో వైసీపీ కాకుండా అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుందండి? అంటే పొత్తులో ఉన్న జనసేన, టీడీపీయా లేకపోతే మస్ట్ అండి? టీడీపీ మస్ట్. అసలు చంద్రబాబు నాయుడు కోల్పోవడమే ఆంధ్రప్రదేశ్ యొక్క దౌర్భాగ్యము. ఆంధ్రప్రదేశ్ దరిద్ర ప్రపంచం ఎక్కడ ఉండదు. అంతేనండి.